వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో పోలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు మామ అక్కినేని నాగార్జున పరోక్షంగా జగన్కి సపోర్ట్ చేస్తుంటే, కోడలు సమంత ఇలా తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ కావడం ఏంటి అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేళ అక్కినేని కుటుంబం ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఎవరికి ప్రచారం చేయకుండా న్యూట్రల్గా ఉన్నారు. అయితే అక్కినేని కోడలు సమంత మాత్రం ఓ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేయడం, అతనికి ఓటు వేసి గెలిపించండి అని కోరడం చర్చనీయాంశమైంది. ఇకపోతే సమంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని రేపల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఆమె తన మద్దతు ప్రకటించారు. నా కుటుంబ స్నేహితుడికి ఓటు వేయాలని కోరుతున్న సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది సమంత ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచారం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక సమంత పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే, నేను మీ సమంత, మన రేపల్లే మన అన్నగారు, అభివృద్ధికి ఓటు వేయండి, అనగాని సత్యప్రసాద్ గారికే అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని కోరుతూ, సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ని గెలిపించమని కోరుతూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సమంత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె అభ్యర్థికి ఓటు వేయాలని కోరడం ఏంటి, ఆయనతో సమంతకు ఉన్న రిలేషన్ ఏంటి అంటూ నెటిజన్ సమంతని అడగడం జరిగింది. దీనిపై సమంత స్పందించి, అవును, ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, వ్యక్తిగతంగా నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు బాగా తెలుసు, నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయం ఉంది, అందుకే మద్దతు ఇస్తున్నాను అంటూ నెటిజన్ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది మన సమంత. మొత్తానికి సమంత రేపల్లె అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం సినీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా